నమస్తే అందరికీ, వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం. ఈరోజు ఓట్స్ చేస్తున్నాను. అంటే అందరూ ఎలా చేసుకుంటారో తెలియదు కానీ మా ఫ్రెండ్ అయితే చెప్పింది వెజిటేబుల్స్ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి. నాకు ఓట్స్ అంటే అస్సలు నచ్చదు. ఒకసారి ఇలా చేశాను, చాలా నచ్చింది. ఇప్పుడు సెకండ్ టైం కూడా నేను చేసి మా పిల్లలకు పెడుతున్నాను. వాళ్ళకి ఓట్స్ అంటే అస్సలు నచ్చదు అన్నమాట, కానీ చాలా ఇష్టంగా తిన్నారు. ఇక రెసిపీ చూద్దామా. బీన్స్, స్వీట్ కార్న్, ఇంకా నేను మిర్చి వేసుకుంటున్నాను, కారం వేసుకోకుండా. టమాటో, క్యారెట్, ఆనియన్ అన్నమాట. ఇంతవరకు వేసుకొని నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా కట్టర్ తీసుకున్నాను అని, వెజిటేబుల్ కట్టర్. దాని నుంచి ఇంకా నేను అన్నీ అలా ముక్కలు చేసుకున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ అనమాట. కాకపోతే మనం చాపింగ్ తోటి కట్ చేసుకునే బదులు దీంతో చేసుకుంటే చాలా త్వరగా అవుతుంది. చాలా చిన్న ముక్కలు కూడా అవుతుంది. ఇంకా కొద్దిసేపు కావాలంటే ఇంకా చిన్న చిన్న ముక్కలు అవుతున్నాయి. బాగుంది. ఓట్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎందుకంటే నేను మొన్న మా ఫ్రెండ్ చెప్పారనమాట, ఓట్స్ చాలా బాగుంటుంది అది ఇది అని చెప్పేసి. మేము డైలీగా తింటూనే ఉంటాము అని అంటే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను తెచ్చాను. చూద్దాం, మా పిల్లలు ఇది ఈరోజు తినేసి ఎలా ఉంటుందో చూసి చెప్తే దాన్ని బట్టి తీసుకొద్దాంలే అని అనుకున్నాం. వాళ్ళకి బాగా నచ్చింది. అలానే డైలీకి పెడితే మా వాళ్ళు అసలు ఇంట్రెస్ట్ చూపరు. అందుకని ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయొచ్చు. అందరు తింటున్నారు కదా ఓట్స్ అని, ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ టైంకి మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఆ వెజిటేబుల్స్ ఉన్నాయి, టైంకి ఓట్స్ ఉన్నాయి. మా పిల్లలు కూడా మేము తింటామని ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి ఒకసారి చేశాను అనమాట. ఆయన వచ్చినమ్మకు వెయ్యారం, రానమ్మకు రాగమని. రాని వాళ్ళు నానా తిప్పలబడి చేయాల్సి వస్తుంది. వచ్చిన వాళ్ళకేమో టకటకా చేసేస్తారు. మనకి ఇదేం చేయాలో ఎలా చేయాలో తెలియదు. మా ఫ్రెండ్ని అడిగితేనేమో ఫస్ట్ వేపుతారు అని అంటుంది. లేదు, పోపులో అయినా సరే కొద్దిసేపు నూనెలో వేపితే సరిపోతుంది అంటున్నారు. సరే ఇంకా మొత్తానికి కానీ అని చెప్పేసి మనం డైరెక్ట్గా ఎసురులోనే వేసేసాం అనమాట. తను కూడా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పారు, అది ట్రై చేశాను. ఫస్ట్ టైం అలా చేయలేదు, బట్ ఓకే బాగానే ఉందనిపించింది. ఒకసారి ఇలా కూడా చేద్దామనిపించి అలా చేశాను. వెయిట్ అండ్ సీ. మనకు కావాల్సినంత ఎసురు పోసుకొని, నేను చేసిన క్వాంటిటీ 4 మెంబర్స్కి వచ్చిందండి. మా ఫ్యామిలీ అందరికీ సరిపోయింది. అన్ని వెజిటేబుల్స్ వేసాను కదా, ఆ వెజిటేబుల్స్కి తగ్గ వాటరు ఓట్స్కి కూడా కావాల్సి వచ్చింది అని చెప్పేసి వేసాను. సాల్ట్ చూసుకున్నాను అనమాట. ఇప్పుడే అందరూ కారం వేసుకుంటారంట, నేను అస్సలు కారం నాకు ఇష్టం ఉండదు ఇలాంటి వాటిల్లో. అందుకని చెప్పేసి పచ్చిమిర్చి వేసాను. ఇదే ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే రాగి పిండి ఒక 1.5 స్పూన్ వేసుకొని అందులో వేసుకుంటే బాగుంటుంది అని చెప్పింది అనమాట తను. అందుకని చెప్పేసి సరే ఈసారి చూద్దాం అలాగని చెప్పేసి చేశాను. ఇంక వెంటనే ఓట్స్ వేసుకోవడమే అని చెప్పేసి ఉంది. బట్ వేపమన్న సంగతి నాకు అసలు గుర్తులేదు, అందుకని నేను డైరెక్ట్ వేసేసాను. బట్ ఓకే, బాగుంది. ఇలానే బాగుంది, నాకు ఇలానే బాగుంది అనిపించింది. ఇంకా మీ ఇష్టం, మీరు ఎలా చేసుకున్నా పర్లేదు. కలర్ఫుల్గా యమ్మీగా అసలు చాలా రుచిగా ఉంది. మీరు అసలు నమ్మరు కానీ ఓట్స్ అంటే ఇంత బాగుంటుందా అనిపించేసి. మా పిల్లలు అబ్బా ఓట్స్ ఇంత బాగుంటుందా మమ్మీ, మనం ఎన్నాళ్ళు చాలా మిస్ అయ్యామని చెప్పేసి అంటున్నారు. ఇంకా నాకు ఫస్ట్ చూస్తే అలా అనిపించింది, కానీ కొద్దిసేపు సిమ్లో పెట్టేసి అలా ఉంచితే మొత్తం సరిపోయింది. ఆరిపోతే ఇంకా కొంచెం టైట్ అయిపోయింది అనమాట. బాగుంది, కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది, కరెక్ట్గానే అనిపించింది. నాకు మరీ ముద్దగా నచ్చదు అస్సలు. ఓకే, బాగుంది. ఇంకా తిని చూస్తే అండి నిజంగా అన్ని సో కలర్ఫుల్ అండ్ హాట్. ఒక స్వీట్ కార్న్, క్యారెట్, బీన్స్, టమాటో, చాలా వేడిగా ఉంది, అద్దరిపోయిందబ్బా. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. చాలా వేడిగా ఉంది.
అండ్ చాలా స్వీట్, బాగుంది. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే ప్లీజ్ చూసి వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. అలానే మీరు కూడా ఈ రెసిపీస్ ఒకసారి ట్రై చేయండి. ఉంటాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.